ఫ్రెండ్స్, నా పేరు క్రిష్. మన ఛానల్ తెలుగు AWS, తెలుగు DevOps, తెలుగు లైనక్స్, రైట్ థింకింగ్ అడ్మిన్. ఈరోజు మనం జేరా సెషన్ ఉంటే చూద్దాం. ఆల్రెడీ చూసుకున్నాం జేరా ఎందుకంటే ఇది బగ్ ట్రాకింగ్ టూల్ అని, ఆ తర్వాత ఇష్యూ మేనేజ్మెంట్ టూల్ అని చెప్పి చూసుకున్నాం. ఇది కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తామని ఆల్రెడీ చూసుకున్నాం. ఇక్కడ వర్క్ ఫ్లో, జనరల్ వర్క్ ఫ్లో, జేరా వర్క్ ఫ్లో చూద్దాం. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అనేది జేరాకి కనెక్ట్ అయ్యారు. అంటే ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ టీము, ఆ తర్వాత అడ్మిన్ టీము, ఈ విధంగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ టికెట్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి అనమాట. సో మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే జనరల్ ప్రాసెస్లో ముందుగా బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది మనకి అరైజ్ అవుతుంది అనమాట. సో అరైజ్ అయినప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్, ఆ తర్వాత ఒక డాక్యుమెంట్ చేసుకుంటాం. దాంట్లో టెస్ట్ కేసెస్ కూడా చేసుకుంటాం. ఈ డాక్యుమెంటేషన్ బిజినెస్ రిక్వైర్మెంట్ తర్వాత డాక్యుమెంటేషన్ చేస్తాం. డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత కోడింగ్కి వెళ్తుంది అనమాట. డెవలప్మెంట్ టీం వరకు కోడింగ్కి వెళ్తుంది. కోడింగ్ చేసుకున్న తర్వాత టెస్టింగ్కి వెళ్తుంది. టెస్ట్ చేసుకున్న తర్వాత దాని డిఫెక్ట్ ఏమన్నా ఉంటే అక్కడ బగ్ ట్రాకింగ్ టూల్ ఇది యూజ్ చేసి డిఫెక్ట్ అవుతుంది అనమాట. డిఫెక్ట్స్ ఆ కోడ్ మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ డెవలప్మెంట్ టీం వరకు వెళ్తుంది అనమాట. సో ఫైనల్గా ఈ సైక్లిక్ ప్రాసెస్లో జరిగే ఇటరేషన్స్ ఫైనల్గా ఇది ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ అవుతుంది అనమాట. సో ఇలా ఇటరేషన్స్ జరిగి అంటే మోర్ టైమ్స్ ఇలా జరిగి ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ అవుతుంది. కానీ ఈ బగ్స్ వల్ల ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ అయితే క్లయింట్కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో ఇన్నిసార్లు జనరల్గా ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం అదేవిధంగా ఈ విధంగా జరుగుతున్నప్పుడు దీనికి ఇష్యూ లాగ్ అనేది ట్రాక్ చేస్తాం. అంటే ఇష్యూ లాగ్లో మనకి ఏముంటుంది, ఎక్కడి నుంచి ఈ బగ్ అనేది ఎరైజ్ అయింది అవన్నీ ఉంటాయన్నమాట. ఆ తర్వాత వర్షన్ టు వర్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే 1.2 నుంచి 1.3 ఒకేసారి వెళ్ళడం వల్ల అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ జేరా యొక్క వర్క్ ఫ్లో ఈ విధంగా క్రియేట్ ఇష్యూ తర్వాత వెయిటింగ్ ఫర్ స్టేజ్, ఆ తర్వాత దాని తర్వాత ఇన్ ప్రాసెస్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ వెయిట్ చేసి ఇన్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత క్లోజ్ అవ్వచ్చు. క్లోజ్ ఎందుకు అవుతుందంటే సాటిస్ఫై అయితే ఆ టాస్క్ క్లోజ్ అయిపోతుంది. లేకపోతే అది రిజాల్వ్లోకి వెళ్తుంది. రిజాల్వ్ అంటే వేరే వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది. తర్వాత అసైన్ చేసిన తర్వాత క్లోజ్ అవుతుంది. లేకపోతే మళ్ళీ రీఓపెన్ అయ్యి మళ్ళీ ఇన్ ప్రాసెస్లోకి వెళ్ళి మళ్ళీ క్లోజ్, రిజాల్వ్, ఈ విధంగా సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి. ఇలా అంటే సొల్యూషన్ అనేది సాటిస్ఫై కాకపోతే రీఓపెన్కి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది సైక్లిక్ ప్రాసెస్. సో జేరా అనేది ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.